లడ్డూలు కల్తీ చేసిండ్రని టీడీపీ, అంతా అబద్ధాలు చెప్తున్నారని వైసీపీ, కెమికల్స్ కలిపిన నెయ్యి వాడినని వాళ్ళు, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని వీళ్ళు. ఆంధ్రాల సర్కార్ మారిన కాంచెలి గిదే లడాయి నడవబట్టే చెకింగ్లు, ఎంక్వైరీలు, రిపోర్టులు, ఆంధ్ర అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు. గా లడ్డూ లడాయి ఒడవక ముందే ఇగో గిది. నాయుడు గారి వీడియోల రచ్చ ఇంకా కూడా నడుస్తూనే ఉన్నది. తిరుపతి గుడి చైర్మన్ గారు ఒక ఆమె తోటున్న వీడియోలను వైసీపీ లీడర్లు పబ్లిక్ లకి తోటి లొల్లి చాలా అయ్యింది. అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అనేక మంది నిపుణులతో నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇది అసలు సిస్సలు నిజమైన వీడియో, నిజమైన ఫోటోలు, కల్తీ నెయ్యి ముచ్చట ముంగటికి తెచ్చినందుకే నన్ను బదనాం చేస్తున్నారని బిఆర్ నాయుడు సార్ అంటే ఉన్న ముచ్చట చెప్తున్నామని భూమన కరుణాకర్ రెడ్డి గారు. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దు అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. అప్పట్లో ఆమె చంద్రన్న గారికి ఉత్తరం రాసిందని ఈ ముచ్చట చదివి చెప్పిండు. అయితే ఈ ముచ్చట బయట పెడితే 10 కోట్లు ఇస్తాం, కారు ఇస్తాం, మంచి పదవి ఇస్తామని ఆశ పెడుతున్నారని కూడా రాసింది అందులో. గా లెటర్ వైసీపీ ఎట్లా సంపాదించిరో గానీ లొల్లి అయితే ముదురుతుంది. కించిత్తన్న నైతిక విలువలు ఉండి ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాల. వాని అబ్బా సొత్తా టీటీడీ నేను రిజైన్, నువ్వు నాకు ఇచ్చావా టీటీడీ చైర్మన్ నేను రిజైన్ చేయడానికి? ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. టీటీడీ చైర్మన్ గారి మాట ఇట్లా, మాజీ చైర్మన్ గారి మాట అట్లా. తిరుపతి వెంకన్న స్వామి గుడి కమిటీ పేపర్ మీద ఇంత రచ్చ నడుస్తుంది కాబట్టి సర్కార్ ఏం చేస్తుందో చూడాలి మరి.